ఏలూరు జిల్లా నూజివీడులో 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి కేసులో నిందితుడికి మచిలీపట్నం ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. చిన్నారిని అపహరించి లైంగిక దాడికి పాల్పడిన మిరియాల జయారావును దోషిగా నిర్ధారించిన కోర్టు నిందితుడికి జీవిత ఖైదు విధించడంతో పాటు బాధిత చిన్నారికి 10 లక్షల పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసులో పగడ్బందీ ఆధారాలు సేకరించి వేగవంతమైన దర్యాప్తు చేపట్టడంతో పాటు 21 మంది సాక్షులను కోర్టులో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందిని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. మహిళలు, చిన్నారులపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 7 ఏళ్ళ పాప కదా, 7 ఏళ్ళే కదా అమ్మాయికి, అప్పుడు 5 years పాప. అది విదిన్ డే 2 daysలో రిమాండ్ కూడా చూపించేసి, ఓన్లీ రిమాండ్ చూపించడంతో అయిపోకుండా 2 ఏళ్ళు నిందితుడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా, ఎంత మంచి అడ్వకేట్లు పెట్టుకున్నా, వాళ్ళు ఎంత గట్టిగా వాదించినా కూడా మన నూజివీడు డిఎస్పీ గారు అయితేనేమి, ఏలూరు డిఎస్పీ గారు, తర్వాత ముఖ్యంగా 1 Town సిఐ, అప్పుడు నూజివీడు రూరల్ సర్కిల్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా వెళ్ళి మ్యాజిస్ట్రేట్ కలిసి ఆ అమ్మాయిని జాగ్రత్తగా ఇన్ఫ్లుయెన్స్ కాకుండా చూసుకొని సాక్ష్యం చెప్పించి ఈరోజు ఆ నిందితుడికి శిక్ష పడేటట్టు చేశారు.